హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు బాటనీ గురించి అయితే చేయడం జరిగింది. జూనియర్ లెక్చరర్ బాటనీ సబ్జెక్ట్ గురించి జూన్ 2 కట్ ఆఫ్ ఏ విధంగా ఉందనేది ఈ వీడియోలో క్లియర్గా వివరంగా అయితే వివరిస్తాను. మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. జూన్ 2 ప్రకారం ఓపెన్ కేటగిరీలో మొత్తం వచ్చేసి 12 పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట. ఓపెన్ కేటగిరీలో అయితే 330 కట్ ఆఫ్ అయితే కావడం జరిగింది. దీనిపైన ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఓపెన్ ఉమెన్లో 7 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఓపెన్ ఉమెన్లో 7 పోస్టులు అయితే ఉండడం జరిగింది. 323.305 పైన ఎవరికైతే ఉంటారో వాళ్ళైతే జాబ్లో సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి జనరల్లో 4 పోస్టులు అయితే ఉండడం జరిగింది. 319.905 వరకు అయితే కట్ ఆఫ్ కావడం అయితే జరిగింది. దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళకైతే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఉమెన్లో 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో 310.555 దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళైతే ఈ జాబ్స్కి సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. బీసీఏలో జనరల్ 3 పోస్టులు అయితే ఉండడం జరిగింది. 303.260 వరకు అయితే కట్ ఆఫ్ కావడం అయితే జరిగింది. దీనిపైన ఎవరికైతే మార్క్స్ వచ్చి ఉంటాయో వాళ్ళైతే జాబ్లో సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఉమెన్లో అయితే 2 పోస్టులు ఉన్నాయన్నమాట. 301.930 వరకు అయితే కట్ ఆఫ్ కావడం అయితే జరిగింది. దీనిపైన ఉన్న వాళ్ళకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. బీసీబీలో జనరల్లో 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది. 325.153 వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది. దీనిపైన ఎవరికైతే మార్క్స్ వచ్చి ఉంటాయో వాళ్ళైతే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఉమెన్లో 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది. 315.389 వరకు అయితే కట్ ఆఫ్ కావడం అయితే జరిగింది. దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళైతే దీనికి సెలెక్ట్ కావచ్చు. బీసీసీ జనరల్ ఒకటే పోస్ట్ ఉందన్నమాట. 306.445 వరకు అయితే కట్ ఆఫ్ కావడం అయితే జరిగింది. ఇది ఒకటే పోస్ట్ ఉంది కాబట్టి జనరల్లో ఇది కన్ఫర్మ్ వాళ్ళకే వస్తుంది. హారిజంటల్ అయినా వర్టికల్ అయినా ఏదైనా సరే వాళ్ళకే వస్తుంది. ఇట్లాంటి పోస్టులు అయితే దాదాపు జనరల్లోనే పెట్టేస్తారనమాట. ఎందుకంటే హారిజంటల్ అంటేనే గర్ల్స్ రిజర్వేషన్ కొంచెం తగ్గుతుందన్నమాట. రిజర్వేషన్ ప్రకారం ఇచ్చిన గర్ల్స్ పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే కొన్ని తగ్గుతాయి అన్నమాట. అదనమాట హారిజంటల్ అంటే. వర్టికల్ ప్రకారం ఏంటంటే గర్ల్స్కి కొంచెం జనరల్లో పోటీ పడవచ్చు, మళ్ళీ ఉమెన్స్కి సపరేట్ ఉంటాయి అన్నమాట. వర్టికల్ ప్రకారం అయితే నేను చెప్పేదంతా వర్టికల్ ప్రకారమే అనమాట. 95% దీని ప్రకారమే ఉంటుంది. ఒక ఉమెన్స్కి హారిజంటల్ ప్రకారం ఉమెన్స్కి డివైడ్ చేస్తే ఒకటి లేక 2 పోస్టులు అయితే తేడా ఉంటుందన్నమాట. ఇది నేను చెప్పే ప్రతి వీడియో మీకు ఒక అవగాహన కొరకు మాత్రమే. ఇది 100% అని నేను చెప్పను, ఎందుకంటే నేనేం అంత ఎక్స్పర్ట్ని కాదు కాబట్టి. అది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది అనమాట. కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. దాన్ని ఆ రూల్స్ ప్రకారం హారిజంటల్ వైజ్గా ఇంకా రోస్టర్ పాయింట్ అనేది ఉంటుంది. అది లిస్ట్ ఇవ్వలేదు కదా, డైరెక్ట్ 1:2 3 సెలెక్ట్ చేస్తుంది దాదాపు. ఇంకా అట్లాంటి రోస్టర్ పాయింట్ రాలేదు కాబట్టి నేను వర్టికల్ ప్రకారం అయితే మీకు పూర్తిగా వివరంగా ఈ వీడియోలో అయితే వివరిస్తాను అనమాట. దీని ప్రకారమే 95% సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో కామెంట్ చేయొచ్చు అనమాట. బీసీడీ కేటగిరీలో జనరల్లో 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది. 322.667 వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది. దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళైతే జాబ్కి సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. ఉమెన్లో ఒకటే పోస్ట్ ఉందన్నమాట. 318.666 అనమాట. వీళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బీసీ కేటగిరీ జనరల్లో 1 పోస్ట్ అయితే ఉండడం జరిగింది. 312.191 వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరుగుతుంది. దీనిపైన ఒకటే పోస్ట్ ఉంది కాబట్టి వీళ్ళే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది అనమాట ఖచ్చితంగా. ఉమెన్ ఒకటే పోస్ట్ ఉంది. 311.590 అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది. వీళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది ఈ వేకెన్సీస్కి.
ఎస్సీ కేటగిరీ వచ్చేసి జనరల్లో 5 పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట. 309.838 వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది. దీనిపైన ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఉమెన్లో 3 పోస్టులు అయితే ఉండడం జరిగింది. 307.990 వరకు అయితే కట్ ఆఫ్ కావడం అయితే జరిగింది. దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎస్టీ కేటగిరీ జనరల్లో 4 అయితే వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. మొత్తం టోటల్ వచ్చేసి 6 ఉంటాయన్నమాట. హారిజంటల్ ప్రకారం జస్ట్ 6 అని ఇచ్చేస్తాడనమాట. ఎస్టీ కేటగిరీకి వచ్చేసి 6 పోస్టులు ఉన్నాయని చెప్పేస్తాడు. అది 6 పోస్టులు ఏ విధంగా డిసైడ్ చేస్తారు అనేది మనము అంటే గర్ల్స్కి తగ్గుతుంది, జనరల్లో ఎక్కువ పెడతాడనమాట. ఇంకా ఆ గ్యాప్లో ఎవరు లేరనుకో, అబ్బాయిలు ఎవరు లేకపోతే గర్ల్స్కే రావచ్చు అనమాట. ఇప్పుడు నేను చెప్పే విధానం ప్రకారం అయితే అది హారిజంటల్ అయినా వర్టికల్ అయినా ఏదైనా, వర్టికల్ అయినా 95% అయితే నేను చెప్పే విధానంలోనే సెలెక్ట్ అయితే కావడం జరుగుతుంది. అభ్యర్థులు ప్రతి ఒక్కరూ గమనించగలరు. ఎక్కువ సందిగ్ధంలో ఉంటారు కాబట్టి నేను ఈ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ గమనించగలరు. 95% దీని ప్రకారమే సెలెక్షన్ అయితే జరుగుతుంది. మీకు ఆల్రెడీ తెలుసు, మీకు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ అయితే ఉంటుంది కదా. దాని ప్రకారం ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. హారిజంటల్ అండ్ వర్టికల్ దాదాపు దగ్గరనే ఉంటాయన్నమాట. లాస్ట్ ఎండింగ్లో ఉన్న వాళ్ళకి కొంచెం చేంజెస్ అయితే జరగవచ్చు, జరగకపోవచ్చు అనమాట. అది 100% చెప్పలేం జరుగుతుంది అని. ఎందుకంటే వేకెన్సీస్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి దీని ప్రకారం అది హారిజంటల్ అయినా సరే నేను చెప్పిన విధంగానే కూడా సెలెక్ట్ కావచ్చు అనమాట. అభ్యర్థులు ప్రతి ఒక్కరైతే గమనించండి. మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఉమెన్స్కి అయితే ఎస్టీ కేటగిరీలో 2 ఉన్నాయన్నమాట. 289.896 వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది. దీనిపైన ఎవరికైతే ఉంటారో వాళ్ళైతే ఈ జాబ్స్కి సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత పిహెచ్ వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. జనరల్లో అయితే హెచ్హెచ్ వాళ్ళకి ఒక పోస్ట్ ఉంది, ఓహెచ్ వాళ్ళకైతే ఒక పోస్ట్ ఉంది, విహెచ్ వాళ్ళకి ఒక పోస్ట్ ఉంది. ఉమెన్లో విహెచ్ వాళ్ళకి ఒక పోస్ట్ ఉందన్నమాట. 95% నేను చెప్పిన మాదిరిగానే జరుగుతుందండి. ఒకవేళ ఒక 5% ఎందుకు చెప్పలేకపోతుందంటే అది హారిజంటల్ లిస్ట్ ఇస్తుంది కాబట్టి ఒక 5% మాత్రం అది మనం చెప్పలేమన్నమాట. ఇంకొక వీడియోలో హారిజంటల్కి వర్టికల్కి తేడా ఏంది, ఎంత ఉంటుంది, అసలు ఏంటి దానికి దీనికి తేడా అనేది ఆ వీడియోలో పూర్తిగా వివరంగా వివరించిన. ఇప్పుడే అప్లోడ్ చేసిన చూడండి ఆ వీడియో అయితే. ఇంకా ఏమైనా వీడియోస్ పెట్టండి సార్ అని కామెంట్లో కామెంట్ చేస్తే, అంటే వేరే సబ్జెక్టుల గురించి పెట్టండి సార్ అని ఎవరైనా కామెంట్స్ చేస్తే ప్రతి సబ్జెక్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. ఇదంతా విన్న తర్వాత మాకు ఒక అవగాహన అయినా పర్లేదు సార్, మాకైతే తెలుస్తుంది కదా ఏదో ఒక విధంగా అయితే జాబ్ వస్తుందా లేదనేది. దాదాపు అయితే 95% మీరు అంటున్నారు కాబట్టి దీని ప్రకారమే తెలుస్తుంది అంటున్నారు కాబట్టి ఓకే సార్ మాకు పెట్టండి, ఒక విధంగా అయితే మాకు తెలుస్తుంది కదా సార్ అని అంటే నేను ఖచ్చితంగా ప్రతి సబ్జెక్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. ఇదంతా విన్న తర్వాత మీరు కామెంట్లో కామెంట్ చేయండి ఏ సబ్జెక్ట్ కావాలో. ఆ కామెంట్లో ఎక్కువ కామెంట్లు ఏదానికి వస్తాయో దాన్ని అయితే సబ్జెక్ట్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది వెంటనే. అభ్యర్థులు ప్రతి ఒక్కరు గమనించగలరు. ఒక 5% మాత్రమే నేను చెప్పేది జరగకపోవచ్చు. అది కూడా 5% అని ఎందుకు చెప్తున్నా అంటే 99% కూడా చెప్పగలుగుతా, కానీ 5% ఎందుకు చెప్తున్నా అంటే హారిజంటల్ ప్రకారము కొన్ని ఒక రూల్ ఉంటుంది అనమాట. ఆ రూల్ అనేది ఎవరికి అంత పర్టికులర్గా తెలియదు అనమాట. అది ఎక్స్పర్ట్స్కి మాత్రమే అర్థమవుతుంది హారిజంటల్ అనేది. చాలామంది జనరల్లో ఈ విధంగా చేస్తారు. 33% మొత్తం కింద నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గర్ల్స్కి మొత్తము వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఏదేదో అట్లా చేసే తర్వాత జనరల్లో ఇచ్చేయాలి, 33% ఫస్ట్ అయితే ఉమెన్స్కి తీసేయాలి అని అంటారు. అవన్నీ ఏం జరగదండి. మీకు అవన్నీ చెప్పేది రాంగ్. మీకు అంటే చాలామందికి తెలుసు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోయి ఉండొచ్చు. అందరినీ దృష్టిలో పెట్టుకొని అయితే మాట్లాడుతున్నా. ఒకవేళ తెలిసి ఉంటే నాకు ఈ విధంగా ఉంటుంది సార్ అది అని చెప్పేసి నాకు కామెంట్లో చేయండి. నాకు కూడా అర్థమయ్యే విధంగా కామెంట్ చేయండి. ఒకవేళ వీలైతే ఆ వీడియో పోస్ట్ చేస్తే మిగతా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. హారిజంటల్ విషయం ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసేదానికన్నా వీడియో అప్లోడ్ చేయండి. అది మీకు కూడా చాలామందికి అయితే యూజ్ అవుతుంది కదా. ఎందుకంటే నేను వర్టికల్ ప్రకారం మాత్రమే నేను చేయగలుగుతున్నా. హారిజంటల్ ప్రకారం ఎందుకు చేయలేకపోతున్నా అంటే అది ఉమెన్ రిజర్వేషన్ అనేది ఇవ్వలేదన్నమాట. 33% అని చెప్తున్నారు, కానీ అది కొంతమంది కామెంట్లో అయితే చెప్తున్నారు.
అది చెప్పినంత సింపుల్ కాదండి చేయడం అంటే. కనీసం వర్టికల్ చేయనీకనే దాదాపు ఒక సబ్జెక్ట్ చేయనీకే ఒక 3-4 అవర్స్ కంటే ఎక్కువనే పడుతుంది దాదాపు. మీరు ఒకసారి హారిజంటల్ ప్రకారం ఏ విధంగా చేస్తారో ఒకవేళ కామెంట్ చేసేదానికన్నా నాకేం కామెంట్ చేయకండి. హారిజంటల్ విధంగా చే ఒకవేళ ఎవరికైనా వచ్చి ఉంటే హారిజంటల్ విధంగా వస్తే వీడియో డైరెక్ట్ అప్లోడ్ చేసేయండి. ఎందుకంటే మీ వల్ల మిగతా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా. నాది జస్ట్ ఒక 5% మాత్రమే నేను చెప్పలేకపోతున్నా. ఆ 5% కూడా ఫుల్ఫిల్ చేసిన వాళ్ళు అవుతారనమాట. కాబట్టి హారిజంటల్ లిస్ట్ అయితే కాదు ఇది వర్టికల్గానే చెప్తున్నా. ప్రతి ఒక్కరు గమనించగలరు. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే, ఇంకా మిగతా సబ్జెక్టులు కూడా పెట్టాలనుకుంటే ఇదంతా విన్న తర్వాత కూడా మీరు కామెంట్లో కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ప్రతి వీడియో. కానీ 95% వరకు అయితే దీని ప్రకారమే సెలెక్ట్ అవుతారు, నేను గ్యారంటీ ఇవ్వగలుగుతా. ఎందుకంటే ఇంతకుముందు చాలా జాబ్స్ విషయంలో నేను చూసిన అనమాట. కాబట్టి అంత గ్యారంటీగా చెప్తున్నాను అనమాట. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు మీకు కూడా ఎంతో ఇక్కడ జేఎల్ లెవెల్కి వచ్చిందంటే మీకు ఆల్రెడీ తెలుసు ఈ రిజర్వేషన్ అనేది ఏ విధంగా తీస్తారనేది చాలామందికి అయితే తెలిసి ఉంటుంది. ఒకవేళ మీరు ట్రై చేస్తే ట్రై చేయండి, మీరు కూడా చేసుకోవచ్చు అనమాట. అది వర్టికల్ ఏంది హారిజంటల్కి ఎట్లా చేసుకోవాలా, మాకు ఎంత కట్ ఆఫ్ అవుతుంది అనేది టోటల్ వేకెన్సీస్ అయితే ఉంటాయి కదా. హారిజంటల్ ప్రకారం అయితే ఎవరు కూడా చేయలేరు. ఒకవేళ చేస్తా అని కొంతమంది అయితే కామెంట్ అయితే చేయడం జరిగింది. అది వాళ్ళు చెప్పినారు కానీ సగం సగం చెప్పిండ్రు. ఈ విధంగా చేయండి సార్ అని అంటే సగం సగం చెప్పిండ్రు. అది నాకు అంత అర్థం కాలేదు. ఒకవేళ పూర్తిగా వివరంగా తెలిస్తే మాత్రం వాళ్ళే వీడియో చేసి అప్లోడ్ చేసేయండి, మిగతా వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది కదా. అదనమాట. మొత్తానికైతే నేను వీడియోస్ చేసేది వేరే వాళ్ళకి ఉపయోగపడాలని, అందరికీ ఉపయోగపడాలని చేస్తా. కాబట్టి ఒకవేళ మీకు కూడా చేయాలి అంటే మీకు తెలిసి ఉంది అని అంటే మాత్రం అప్లోడ్ చేసేయండి. ఎందుకంటే మిగతా వాళ్ళకి టెన్షన్ ఉండదు, ఉపయోగపడుతుంది అని అంటే మిమ్మల్ని మంచిగానే అనుకుంటారు కదండి. కాబట్టి ఇంకా ఈ వీడియో విన్న తర్వాత ఏదైనా సబ్జెక్ట్స్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. కామెంట్లో పూర్తిగా వివరంగా వివరిస్తా మిగతా సబ్జెక్టులు కూడా. థ్యాంక్ యూ. హిందీ సబ్జెక్ట్ కూడా చాలామంది అయితే చేయండి సార్ అని అడగడం అయితే జరిగింది. కాబట్టి హిందీ సబ్జెక్ట్ కూడా ప్రతి ఒక్కరికి ఈ వీడియోలో పూర్తిగా వివరంగా వివరిస్తా. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక టాపిక్లోకి వెళ్తే హిందీ సబ్జెక్ట్ అనమాట. జూనియర్ లెక్చరర్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉందనేది. ఏ జోన్ అని అంటే జోన్ 1 అనమాట. ఇది జోన్ 1. జోన్ 2 కూడా ఉంటుంది. దీంట్లోనే అన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా. ప్రతి ఒక్కరైతే జాగ్రత్తగా స్కిప్ చేయకుండా అయితే చూడండి, అభ్యర్థులు గమనించగలరు. నేను చెప్పే ప్రతి మాట వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓపెన్ కేటగిరీ జనరల్లో వచ్చేసి 14 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అయితే 315.535 వరకు అయితే కట్ ఆఫ్ అవ్వడం జరిగింది. దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళైతే ఓపెన్లో జాబ్ అయితే కన్ఫర్మ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఉమెన్లో 8 అయితే ఉన్నాయి వేకెన్సీస్. 292.246 వరకు అయితే కట్ ఆఫ్ కావడం అయితే జరిగింది. దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళైతే ఈ జాబ్కి సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో వచ్చేసి జనరల్లో 4 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. 268.996 వరకు ఎవరికైతే మార్క్స్ ఉంటాయో దీనిపైన వాళ్ళైతే ఈ జాబ్కి సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. ఉమెన్స్ వచ్చేసి 3 పోస్టులు అయితే ఉండడం జరిగింది. 233.625 వరకు అయితే కట్ ఆఫ్ కావడం అయితే జరిగింది. దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళైతే ఈ జాబ్స్కి సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ బీసీఏ కేటగిరీ వచ్చేసి జనరల్లో 3 పోస్టులు అయితే ఉండడం జరిగింది. 290.341 వరకు అయితే కట్ ఆఫ్ కావడం అయితే జరిగింది. దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉన్నాయో వాళ్ళైతే ఈ జాబ్కి సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఉమెన్స్ అయితే 2 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. 276.152 వరకు అయితే కట్ ఆఫ్ కావడం అయితే జరిగింది. దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ బీసీబీ కేటగిరీ వచ్చేసి జనరల్లో 3 పోస్టులు అయితే ఉండడం జరిగింది. 300.517 ఎవరికైతే వచ్చినాయో వాళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. ఈ జాబ్స్కి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఉమెన్స్లో వచ్చేసి 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది. 285.240 వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది. దీనిపైన ఎవరికైతే మార్క్స్ వచ్చినాయో వాళ్ళైతే ఈ జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. హిందీ అనమాట ఇది.
నెక్స్ట్ బీసీసీ వచ్చేసి జనరల్లో ఒకటే పోస్ట్ ఉందన్నమాట. ఇది 257.908 ఎవరికైతే ఉందో వీళ్ళైతే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఉమెన్స్లో వచ్చేసి నిల్ అనమాట, పోస్టులు అయితే లేవన్నమాట ఉమెన్స్కి అయితే. నెక్స్ట్ బీసీడీ కేటగిరీలో వచ్చేసి జనరల్లో అయితే 2 పోస్టులు మాత్రమే ఉన్నాయన్నమాట. జనరల్లో 2 పోస్టులు 309.509 వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది. దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉన్నాయో వాళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. తర్వాత ఉమెన్స్ రెండు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఈ 2 వేకెన్సీస్ 277.172 వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది. దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ బీసీఈ కేటగిరీ వచ్చేసి బీసీఈ కేటగిరీ జనరల్లో ఒకటే పోస్ట్ ఉంది, ఉమెన్స్లో ఒకటే పోస్ట్ ఉందన్నమాట. ఇది 303.510 ఎవరికైతే వచ్చిందో వాళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరిగింది. 288.396 ఎవరికైతే వచ్చిందో వాళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. ఎస్సీ కేటగిరీలో మొత్తం 6 జనరల్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. 6 జనరల్ వేకెన్సీస్ ఉన్నాయి కదా. 291.361 ఎవరికైతే దీనిపైన మార్క్స్ ఉంటాయో వాళ్ళైతే ఈ వేకెన్సీస్కి సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఉమెన్స్లో వచ్చేసి ఎస్సీ ఉమెన్స్లో వచ్చేసి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. 267.078 వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది. దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళైతే ఈ జాబ్స్కి సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. ఎస్టీ కేటగిరీ వచ్చేసి జనరల్లో 4 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. 299.56 అయితే కట్ ఆఫ్ కావడం అయితే జరిగింది. దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళైతే ఈ జాబ్స్కి సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. ఉమెన్స్లో 2 అన్నమాట. ఎస్టీ ఉమెన్స్లో అయితే రెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. 254.915 ఎవరికైతే ఉన్నాయో దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉన్నాయో వాళ్ళైతే ఈ వేకెన్సీస్కి సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే కామెంట్ చేయండి. వాళ్ళ డీటెయిల్స్ మొత్తం పూర్తిగా నాకు సెండ్ చేయండి కామెంట్లో. నేను కామెంట్లో వాళ్ళకి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. హెచ్హెచ్లో ఒక పోస్ట్ ఉందన్నమాట జనరల్లో, ఓహెచ్లో ఒక పోస్ట్ ఉంది, విహెచ్లో ఒక పోస్ట్ ఉంది. దాదాపు ఇది 95% వర్టికల్ ప్రకారం చేసినటువంటి 95% దీని ప్రకారమే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. వాళ్ళు ఫిలప్ చేసేది మాత్రం హారిజెంటల్ ప్రకారం మనకి లిస్ట్ అయితే రోస్టర్ పాయింట్ అయితే క్లియర్గా రాలేదు కాబట్టి నేను వర్టికల్గా చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఉమెన్స్ కేటగిరీ అనేది డివైడ్ చేయడం అనేది హారిజెంటల్గా ఇవ్వలేదన్నమాట క్లియర్గా. కాబట్టి నేను ఈ విధంగా చేయడం అయితే జరిగింది. దీని ప్రకారం చూసుకున్నా మీరు 95% ఖచ్చితంగా దీని ప్రకారమే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. నేను చెప్పిన ప్రకారం అయితే 95% అయితే జరుగుతుందనమాట. ఒక 5% అయితే జరగకపోవచ్చు. అది ఎందుకు చెప్తున్నా అంటే ఒక గర్ల్స్కి అయితే కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి కదా వేకెన్సీస్. గర్ల్స్కి తగ్గిన జనరల్లోకి వెళ్తాయి అనమాట. జనరల్లో వాళ్ళు కూడా పోటీ ఉంటారు కాబట్టి ఒకవేళ ఆ ప్లేస్లో అబ్బాయిలు కానీ ఇట్లా ఎవరు లేకపోతే వాళ్ళకే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట నెక్స్ట్ ప్లేస్లో. ఒకవేళ ఉమెన్స్లో 2 ఉన్నాయనుకో, జనరల్లో ఒక 3 ఉన్నాయనుకో, వీళ్ళకి ఒక పోస్ట్ తగ్గి పైనకి పోయింది, ఉమెన్స్కి ఒకటే ఉందనుకో, పైన ఇప్పుడు ఈమెకి 280 మార్కులు ఉంటే వీళ్ళ పైన ఎవరు అబ్బాయిలు అయితే లేకపోతే జనరల్కి పంపించిన తర్వాత కూడా అబ్బాయిలు అంటే ఎవరు లేకపోతే మేల్ క్యాండిడేట్స్ అయితే ఎవరు లేకపోతే ఈమెకే వచ్చేస్తుంది. ఈ మేల్ క్యాండిడేట్స్ ఒకవేళ 281 ఒక అబ్బాయి ఉన్నాడు అనుకో, ఒక 281 మార్కులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక మార్క్ ఎక్కువ ఉంది కాబట్టి ఆయన అప్పుడు జనరల్లో సెలెక్ట్ కాలేదు, ఉమెన్స్ జనరల్లో సెలెక్ట్ కాదు. ఎందుకంటే 3 పోస్టులు ఉన్నాయి, దానికంటే ముందున్న వాళ్ళే సెలెక్ట్ అయినారు. 281 ఆ అబ్బాయికి ఉన్నాయి కాబట్టి ఆయన సెలెక్ట్ కాలేదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పోస్టు పైనకి వెళ్ళిన 281 మార్కులు అబ్బాయికి ఉంటాయి కాబట్టి అబ్బాయి సెలెక్ట్ అవుతాడు. 280 మార్కులు ఈమెకు ఉంటాయి కాబట్టి ఈమె సెలెక్ట్ కాదనమాట జనరల్లోకి వెళ్ళిన. ఒకవేళ అబ్బాయి లేదనుకో, ఇప్పుడు నెక్స్ట్ లీడింగ్లో ఈమెనే ఉంటుంది కాబట్టి 280 ఈమె పై దాంట్లోకి వెళ్ళిన 280 మార్కులు ఉన్న ఈమె కంటే మార్క్స్ ఎవరికైతే అబ్బాయిలకి కానీ అబ్బాయిలకైతే ఎవరికి లేకుంటాయి కాబట్టి ఈమెకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇది హారిజెంటల్కి వర్టికల్కి ఉన్నటువంటి డిఫరెన్స్ అనమాట. జస్ట్ ఒక 2-3% మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది దీనికి. ఇదనమాట నేను చెప్పిన ప్రకారం అయితే 95% అయితే దీని ప్రకారమే జరుగుతుందనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు అభ్యర్థులు గమనించగలరు. ఇది విన్న తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్గా కామెంట్ చేయండి. మీకు ఇప్పుడు మనకి సెలక్షన్స్ అయితే జరిగినాయి కదా, నేను చెప్పిన వీడియో ప్రకారము ఎంతమంది సెలెక్ట్ అయినారు అనేది కామెంట్లో తెలియజేయగలరు ప్రతి ఒక్కరు. ఎందుకంటే మీరు సెలెక్ట్ అయినంటే నేను సంతోషిస్తాను కాబట్టి
ఎంతమంది సెలెక్ట్ అయినారు అనేది నాకు ఈ కామెంట్ చేయండి. మిగతా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో తెలియజేయగలరు. మిగతా సబ్జెక్టులు కూడా చేయండి సార్ అని చెప్పేసి చేయండి సార్ అంటే మిగతా సబ్జెక్టులు కూడా సబ్జెక్ట్ నేమ్ ఏందనేది ఎక్కువ మంది పంపిస్తే నేను మిగతా సబ్జెక్ట్ కూడా చేయడానికైతే అవకాశం ఉంటుంది. చేయండి సార్ అని అడిగితే ఇది ఎక్కువ మంది అయితే చేయండి సార్ అని అడగడం వల్ల ఈ సబ్జెక్ట్ అయితే చేయడం జరిగింది. మిగతా సబ్జెక్టులు కూడా చేయాలంటే మనకి కామెంట్ చేస్తే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే కామెంట్ చేస్తే మిగతా సబ్జెక్టులు కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.